తెలుగులో రీసెంట్ టైంలో మోస్ట్ అవైటెడ్ మూవీ గేమ్ చేంజర్. తమిళ స్టార్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ చిత్రంలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటించారు. శ్రీకాంత్, సూర్య, సునీల్ తదితరులు ముఖ్యమైన పాత్రలలో నటించారు. తమన్ అందించిన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 10న తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో భారీ ఎత్తున విడుదలవుతుంది. RRR తర్వాత వస్తున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నుంచి చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా ఈ చిత్రం సెన్సార్ జరుపుకుంది. 1-2 కట్స్ పెట్టిన సెన్సార్ సభ్యులు యూఏ సర్టిఫికేట్ జారీ చేశారు. అయితే సెన్సార్ రిపోర్టు ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ సినిమాలో రామ్ చరణ్ 4 విభిన్న గెటప్లలో నటించారు. కరోనా కంటే ముందు మొదలుపెట్టిన ఈ చిత్రం ఎట్టకేలకు థియేటర్ లోకి అడుగు పెడుతుంది. ఈ చిత్రం కోసం స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు డబ్బులను మంచి నీళ్ళలాగా ఖర్చు పెట్టారు. కేవలం పాటల కోసమే 75 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ పాటల రిచ్నెస్ వెండి తెర మీద మనకు కనిపిస్తుంది. ఈ పాటలను వినడం కంటే తెర మీద చూస్తేనే చాలా గ్రాండియర్ గా ఉంటుంది. ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు చిత్ర యూనిట్ ని అభినందించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ నటన హైలైట్ గా అనుకోవచ్చు. స్టూడెంట్ గా, ఐఏఎస్ ఆఫీసర్ గా, ఐపీఎస్ ఆఫీసర్ గా, రాజకీయ పార్టీ లీడర్ గా ఈ విధంగా రామ్ చరణ్ నటన హైలైట్ ఉండనుంది. ముఖ్యంగా సూర్య, రామ్ చరణ్ ల మధ్య వచ్చే సన్నివేశాలు కామెడీ పండించడంతో పాటు ప్రేక్షకులను అలరిస్తాయి. ఐఏఎస్ ఆఫీసర్ గా ఛార్జ్ తీసుకున్న తర్వాత బియ్యం స్కామ్ పై రామ్ చరణ్ చేసే పోరాటం చాలా బాగుంటుందని తెలుస్తుంది. ఇంటర్వెల్ బ్యాంక్ నుంచి ఈ సినిమా చాలా స్పీడ్ గా వెళ్తుంది అని సమాచారం. అదే విధంగా అప్పన్న క్యారెక్టర్ ఎంటర్ అయిన తర్వాత ప్రేక్షకుల చేత విజిల్స్ వేపిస్తారు అని తెలుస్తుంది. ఇదంతా ఒకవైపు మాత్రమే. మరోవైపు శంకర్ దర్శకత్వంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శంకర్ గత సినిమా భారతీయుడు 2 చూస్తే కనీసం 10 నిమిషాలు కూడా బాగుంది అనిపించదు. కథా కథనాలు ఫెయిలవంగా ఉండడంతో ఈ చిత్రం భారీ డిజాస్టర్ అయింది. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాపై కూడా ఇదే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాలో ఎమోషన్ వర్కౌట్ అయితే సినిమాను ఆపడం ఎవరితరం కాదు. అదే విధంగా ఎలివేషన్ సీన్లు ప్రేక్షకుల చేత రోమాలు నిక్కపుడ్చేలా చేయాలి. కానీ ఇక్కడే సందేహాలు వస్తుంది. శంకర్ చాలా గ్రేట్ డైరెక్టర్, ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఎంత పెద్ద డైరెక్టర్ అయినా కాలానుగుణంగా మారాలి. అప్పుడు హిట్స్ వస్తాయి. కరోనా తర్వాత ప్రేక్షకులు సినిమా చూసే టేస్ట్ మొత్తం మారిపోయింది. అడ్వాన్స్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ విషయమే మైనస్ గా మారే అవకాశం ఉంది. కానీ దిల్ రాజుకి ప్రేక్షకుల నాడే బాగా తెలుసు. కానీ దిల్ రాజుకు ఈ మధ్య ప్రేక్షకుల నాడే అర్థం కావడం లేదు. ఈ సినిమా ట్రైలర్ గమనిస్తే శంకర్ గత సినిమా తాలూకు టాంప్లెట్ గుర్తుకు వస్తుంది. కానీ ట్రైలర్ చూసి సినిమాపై జడ్జ్ చేయొద్దు. గేమ్ చేంజర్ సినిమా సూపర్ హిట్ అయి తెలుగు సినిమా ఖ్యాతిని పెంచాలని కోరుకుందాం.